వారిద్దరు నాయకుల స్ఫూర్తితోనే నరేంద్ర మోడీ గారు అటు కేంద్రంలో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క మంచి సదుద్దేశంతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ అందరి స్ఫూర్తితో నేను మా ఎంపీ గారు కూడా మా చిత్తూరు అంటే నంబర్ 1 స్థానంలో నిలవాలి అభివృద్ధిలో అని చెప్పి ఎప్పుడు ఆరాట పడుతుంటాం, ఎప్పుడు సమయం దొరికినా మాట్లాడుకుంటా ఉంటాము. అప్పుడే చెప్పినట్టు కేంద్ర విద్యాలయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇదే జిల్లా కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది కుప్పానికి వెళ్ళిపోయింది కేంద్ర విద్యాలయం. ఒక రోజంతా చాలా బాగుంది. ఏమరా మా ముఖ్యమంత్రి గారికి అన్ని ఉన్నాయి కదా, ఇదన్నా మనకు వస్తే బాగుండేమో. ఎమ్మటే మళ్ళీ నేను మా ఎంపీ గారు మాట్లాడి మాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా పైన మళ్ళీ ప్రజెక్ట్ చేసి మళ్ళీ ఇంకొకటి కూడా సాధించడం జరిగింది. అది మన చిత్తూరుకి సంతపేటకు రావడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2 సంవత్సరాల్లో కేంద్ర విద్యాలయం బిల్డింగ్ పూర్తయితుంది. 3వ సంవత్సరంలో చిత్తూరు పేద ప్రజలకి మంచి నాణ్యమైన విద్యనివ్వడానికి మనం కేంద్ర విద్యాలయాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే అదే సంతపేటకి త్రాగునీరు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే మన ఎన్టీఆర్ జలాశయం నుండి పైప్ లైన్ వేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అక్కడ ఏదో చిన్నపాటి టెక్నికల్ ఇష్యూ వల్ల పోస్ట్ పోన్ అయితే ఉంది. బట్ రానున్న 15 రోజుల్లో పెద్ద ఎత్తున ఆ పైప్ లైన్ లో కూడా ప్రజలకి నీరు అందించే విధంగా ఓపెనింగ్ ఉంటుంది. అలాగే టిట్కోరింగ్ లో మీరంతా గమనించుంటారు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో ఆ టిట్కోరింగ్ కట్టడం ప్రారంభించాం. మనం అనివార్య కారణాల వల్ల ఓటమి చెందిన తర్వాత ఒక బ్లూ పెయింట్ మాత్రం ఎక్కువ కొట్టి పెట్టారు. అలాగే మీరు చెప్పినట్టు రోడ్లన్నీ కూడా విస్తరణ జరిగి స్ట్రీట్ లైట్లతో ప్రతి ఒక్క చిత్తూరుకి మనం స్మార్ట్ టౌన్ చేస్తామని ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చాం. ఆ హామీ ప్రకారం ఖచ్చితంగా మనం అందరూ అప్పుడే చెప్పినట్టు ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళు ఎవరో చూసుకుంటారులే మనకేమి అనే ఆ ఒక చిన్నపాటి వ్యాపారింపు మీ దగ్గర ఉండకూడదు. మేము ఎలా కష్టపడతామో మీరు కూడా అలా కష్టపడితే మాత్రమే అది జనాల్లోకి వెళ్తుంది. స్థానికంగా వారి సమస్యలు పూర్తయితాయి. వారి సమస్యలు పూర్తయితేనే మీకు ఓట్లు వేస్తాం. అంటే మీకు ఓట్లు అంటే మనకి మన పార్టీలు. కాబట్టి 3 పార్టీల వాళ్ళకి ఈ రోజు ఈ స్టేజ్ పైన రానున్న 100 రోజుల్లో మన ముందర పెద్ద టార్గెట్ స్థానిక ఎన్నికలు. ఆ ఎన్నికలే మన మ్యాండేట్ రాబోయే 2029 ఎన్నికలు. కాబట్టి దాని మీద ఎంత జాగ్రత్తగా ముందుకు నడిపిస్తారనేది స్థానిక నాయకులకి నాయకత్వంకి కోరుకుంటూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రాజకీయం అన్నాక అనేక రకాలు ఉంటాయి. అప్పుడేగా ఒక లేడీ చెప్పినట్టు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా మన దగ్గరికి వచ్చి బండి తీసుకుపోయారంటే అది మన గొప్పతనం. మనం అందరినీ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి మంచి చేస్తానని నేను హామీ ఇచ్చిన. అలాగే మీ అందరికీ ఈరోజు ఒక విషయాన్ని తెలియజేయాలని నాకు ఇష్టంగా బట్ మనసులో ఉంది చెప్తున్నా. ఎవరో కొందరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, నా పైన మన పార్టీ గురించి ఏవో కొన్ని కామెంట్స్ అంతా పెడుతున్నారు. అప్పుడేగా కవిత గారు చెప్పినట్టు ఒక మంచి ఆలోచనతో వచ్చిన వ్యక్తి నేను. ఒక ఎమ్మెల్యేకి ఒక 10వ ర్యాంక్ వచ్చింది అని చూడగానే వాళ్ళు జీర్ణించుకోలేక నా పైన నిన్న ఏవేవో పెట్టారు. అంటే వాళ్ళు ఏదో పెట్టారు కదా అని చెప్పి నేనేం డిమారలైజ్ అయ్యే వ్యక్తిని కాదు. వాళ్ళు చెప్పిన వాటిని, వాళ్ళు చేసే పనులని వాళ్ళతోనే ప్రజల ముందర దోషిగా నిలబెట్టే రోజు వస్తుంది. ఈ చిత్తూరులో ఎవరు లాటరీ నడిపించారు, ఎవరు గంజాయి అమ్మినారు, ఎవరు కల్తీ లిక్కర్ అమ్మినారు, ఎవరు ఈ చందనం ఎర్ర చందనం కానీ లేదా శాండిల్ కానీ అవన్నీ వాళ్ళ నామినేషన్ దాఖలాల్లో పెట్టుకునేవారు. నేను నిజాయితీగా చేసిన వ్యాపారాన్ని నేను నా డాక్యుమెంట్ సబ్మిట్ చేసి నామినేషన్ దాఖలు చేసి ఎమ్మెల్యే మేము ముందరైన వ్యక్తి. కాబట్టి వారందరికీ రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో మా కార్యకర్తలు ప్రజలు బుద్ధి చెప్తారని ఆశిస్తూ, ఇంకా మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఓటు రూపంలో కూటమి ప్రభుత్వానికి వేసి 60కి 60 గెలిపించిన రోజు ఈ చిత్తూరు ఆంధ్ర రాష్ట్రంలోనే నంబర్ 1 మున్సిపాలిటీ కార్పొరేషన్ గా తీర్చిదిద్దే బాధ్యత నేను, మా ఎంపీ గారు, మా మేయర్ గారు, కాబోయే మేయర్ గారు లేదా ఇప్పుడున్న చూడా చైర్పర్సన్ గారు మేమందరూ కూడా తీసుకొని సమిష్టిగా ఇక్కడ ఉన్న నాయకత్వం అందరూ పనిచేస్తామని తెలియజేసుకుంటూ